యేసు పలుకుతున్న మాట, నేను మీకు తోడై ఉన్నాను. మన జీవిత నావలో, మన ప్రయాణములో యేసు మనతో ఉన్నాడు. అందుకే ఆ ప్రశ్న నీకు నాకు వేస్తున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? నా మీద మీకు నమ్మకం లేదా అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. మనము నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. యేసు యందు మనం నిరీక్షించినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత భయము మనల్ని కమ్మివేసినప్పటికీ ఆయన మనకు తోడుగా ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే ప్రియులారా, వారితో యేసు ఆ నావలో ఉన్నాడు, ఆ దోణిలో ఉన్నాడు. అందుకే వారు ఎంత సముద్రములో గలిబలి వచ్చినప్పటికీ, భయము పొందినప్పటికీ వారిని రక్షించిన యేసు వారితో ఉన్నందున వారు రక్షణ పొంది ఉన్నారు. అందుకే ప్రియులారా, ఈరోజు కూడా మనము ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు భయపడుచున్నారు? నా మీద మీకు నమ్మకం లేదా అని యేసు పలుకుతున్న ప్రశ్నను మనము పరిశీలన చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని ఆయన యందు నమ్మకించుదాము. యేసు రాబోతూ ఉన్నాడు. ఈ కష్టము, ఈ నష్టము, ఈ బాధ, వేదన సమస్తమును తొలగించటానికి యేసు రాబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.